హాయ్ హలో అండి, వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? చిన్న ఇన్ఫర్మేషన్ ఒకటి షేర్ చేసుకుందామని చెప్పి నేను వీడియో చేస్తున్నాను అండి. ఇది ఎస్పెషల్లీ గ్రీన్ కార్డ్ గురించి. అంటే ఇంతకుముందు ఒక వీడియోలో నేను చెప్పాను, బట్ ఇప్పుడు నేను చేసిన లేటెస్ట్ రీసెర్చ్లో కొంచెం నాకు ఒక 2-3 విషయాలు తెలిసినాయి. అవి మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న కామెడీ జోకు నేను పొద్దునే చూశాను. నేను ఎందుకో యూట్యూబ్ మామూలుగా ఓపెన్ చేసి నా వీడియోస్ ఏదో అప్లోడ్ చేద్దామని ఓపెన్ చేస్తే జనరల్గా అన్ని సెర్చ్లో వస్తుంటాయి కదా. ఒక థంబ్నెయిల్ చూసా, అసలు నవ్వలేక సచ్చా. నేను చెప్తే మీరు కూడా నవ్వుతారేమో. ఆ థంబ్నెయిల్ ఏం పెట్టారంటే, ట్రంప్ కీలక నిర్ణయం, ఇల్లీగల్ వీసాలన్నీ రద్దు చేస్తున్న ట్రంప్, పరుగులు పెడుతున్న భారతీయులు అని ఒక థంబ్నెయిల్ చూసా. చాలా పెద్ద ఫేమస్ టీవీ అండి అది. మనం అంటే ఇక ఇల్లీగల్ వీసాలు క్యాన్సిలా? అసలు ఇల్లీగల్ వాళ్ళకి వీసా ఉంటుందా? వీసా ఉంటే వాళ్ళని ఇల్లీగల్ ఎందుకంటారు? ఇల్లీగల్ వీసాలు రద్దు చేస్తున్నారంట. అసలు మామూలు పడి నవ్వను. నాకు ఆ థంబ్నెయిల్ చూసిన తర్వాత నాకు అనిపించింది, నిజంగా జనాలను పిచ్చోళ్ళని చేయడానికి ఎలాంటి అయినా పెట్టచ్చేమో అని చెప్పి. వీసా అంటేనే మామూలుగా ప్రాపర్గా లీగల్గా ఉండేదాన్ని. ఇల్లీగల్ వీసాలు ఏంటి మళ్ళీ? నాకైతే అర్థం కాలేదండి. బట్ ఏమన్నా మీకేమన్నా అర్థమైతే అర్థమవుతుందేమో నాకు తెలీదు. ఓకే, వితౌట్ వేస్టింగ్ టైం ఒక టాపిక్లో కనుక వెళ్తే, గ్రీన్ కార్డ్ దాని గురించి నేను కొంత న్యూస్ ఒక చోట చదివా అనమాట. మీకు ఎవరికైనా యూజ్ అవుతామో షేర్ చేసుకుందాం అనుకున్నా. యాక్చువల్గా ఎయిర్పోర్ట్లో సిబిపి ఆఫీసర్స్ అని ఉంటారు కదా, మనం పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు కొంతమందిని గవర్నమెంట్ ఎక్స్ట్రా రిక్రూట్ చేసుకుంటుందంట. అంటే ఇమిగ్రేషన్ కట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం స్క్రూట్నీ చేయడానికి ట్రై చేస్తున్నారు. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళని కొంచెం గట్టిగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. అదర్ దాన్ అమెరికన్ సిటిజన్స్ ఎవరైనా సరే. గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన మనం 100% సేఫ్ అనేది గ్యారంటీ అయితే ఏం లేదు. సో ఏంటి నేను చదివిన న్యూస్ ఏంటి అంటే, పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఒక అతన్ని చెక్ చేశారంట. అతను గ్రీన్ కార్డు ఉంది కదా, ఎవ్రీ 6 months అవుట్ సైడ్ యునైటెడ్ స్టేట్స్ ఉంటారంట. మళ్ళీ ఒక 6 months యుఎస్లో ఉంటాడంట. అంటే ఫ్రీక్వెంట్ ట్రావెల్ చేస్తున్నా అనమాట. అతన్ని అడిగారట, ఏంటి నువ్వు మరి ఎవ్రీ ఇయర్ నువ్వు 6 months అవుట్ సైడ్ ఉంటున్నావు కదా, నీ గ్రీన్ కార్డ్ ఇచ్చింది ఎందుకు? యుఎస్లో ఉండడానికి, యుఎస్లో బతకడానికి, యుఎస్లో ట్యాక్స్ కట్టడానికి. సో నీ పర్మనెంట్ హోమ్ ఎక్కడ అంటే, యాక్చువల్గా ఇంకా అతను చెప్పాడంట. బేసిక్గా జనరల్గా చెప్పినట్టే చెప్పింటాడు, నేను పర్మనెంట్ హౌస్ అయితే ఇక్కడే ఉంది, కాకపోతే బిజినెస్ చేస్తాను, నేను బిజినెస్ ఇక్కడ ఉంది కానీ వేరే రీజన్ కింద నేను వేరే చోటు ఉంటున్నాను అని చెప్పేసి చెప్పాడనమాట. అంటే అలా అన్నారంట, నువ్వు అవుట్ సైడ్ ఉండటము లీగల్ కాదు గ్రీన్ కార్డ్ తోటి, నువ్వు గ్రీన్ కార్డ్ ఇచ్చామంటే ట్రావెల్ చెయ్యి రా, కానీ ఈ కంట్రీలోనే ఉండాలి, ఈ కంట్రీలోనే ట్యాక్సులు కట్టాలి, ఇదే నీ ప్రైమ్ రెసిడెన్స్ అవ్వాలి. గ్రీన్ కార్డ్ అంటే జనరల్గా పర్మనెంట్ రెసిడెన్స్ కాబట్టి, సో ఇదే నీ ప్రైమరీ కంట్రీ అయి ఉండాలి కదా. సో నీ మీద రెడ్ ఫ్లాగ్ యాడ్ చేస్తున్నాము. ఒక నెక్స్ట్ టైం కనుక ఒకవేళ నువ్వు ఇలాంటి సిచ్యువేషన్లోనే మళ్ళీ ఒక 6 నెలలు బయట ఉండి మళ్ళీ ఒక 6 నెలలు యూఎస్లో ఉండే లాంటివి ఏమైనా చేస్తే మాత్రం ఇంకా నీ గ్రీన్ కార్డ్ రివోక్ చేసేస్తాము, నీకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పారంట. సో కాబట్టి ఎవరైనా సరే ఎక్కువ రోజులు మీరు బయట కంట్రీలో కనుక ఉండేటట్టయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో దీని మీద కూడా స్క్రూటినీ ఎక్కువైంది కాబట్టి. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ట్రావెల్ బ్యాన్. 2017లో ట్రంప్ ఒక ట్రావెల్ బ్యాన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చాడు కదా. అప్పుడు కొన్ని కంట్రీస్, ఇరాక్, ఇరాన్, ఇట్లా కొన్ని కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళని బ్యాన్ చేశారు. ఆ టైంలో చాలామంది గ్రీన్ కార్డు వాళ్ళు కూడా బయట స్టక్ అయిపోయారు. మళ్ళీ బ్యాన్ ఉంది కాబట్టి మళ్ళీ వెనక్కి రాలేక, అంటే ఒకవేళ హాలిడేకి పోయినా, లేకపోతే కొంతమంది ఏంటంటే ఇప్పుడు 6 నెలలు ఇక్కడ 6 నెలలు అక్కడ ఉండడము ఇట్లాంటివి చేసే వాళ్ళంతా కొంత బయట ఇరుక్కుపోయి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. సో దాన్ని మళ్ళీ మన జో బైడెన్ రాగానే రివోక్ చేసేసాడు. ప్రస్తుతానికి అక్కడ బ్యాన్లు అయితే ఏం లేవు. బట్ మళ్ళీ ట్రంప్ ఇప్పుడు మొన్న ప్రెసిడెంట్గా వచ్చిన తర్వాత జనవరిలో 20వ తారీఖు టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశాడు. ఏంటంటే ట్రావెల్ బ్యాన్కి రివ్యూ అనమాట. అంటే 60 days టైం ఇచ్చి రివ్యూ చేయండి, ఏ కంట్రీల నుంచి మనకి థ్రెట్ కానీ, లేకపోతే మిస్యూజ్ కానీ, లేకపోతే వీసా అంటే ఏవైనా ఎనీ యాంటీ సోషల్ రిలేటెడ్ జరుగుతున్నటువంటి కంట్రీస్ ఏమైతే ఉన్నాయో, మనకి ఏ కంట్రీస్ వల్ల థ్రెట్ ఉంటుందో అవన్నీ మీరు చెక్ చేసి నాకు 16 daysలో రివ్యూ చేయండి. ఇస్తే ఆ కంట్రీల నుంచి మనకు ఉన్న థ్రెట్ సిచ్యువేషన్ని బట్టి నేను మళ్ళీ ట్రావెల్ బ్యాన్లో యాడ్ చేస్తాను అని చెప్పాడు. సో ఎప్పుడు ఏ మూమెంట్, ఇప్పుడు ప్రస్తుతానికి ఏ దేశము యాడ్ అయింది ఏంటి అనేది అయితే ఇంకా క్లారిటీ అయితే లేదు. సో మోస్ట్ ప్రాబుల్లీ యాడ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కాకపోతే ఏంటంటే మీరు ఎవరన్నా అవుట్ సైడ్ ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండటమే బెస్ట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, గ్రీన్ కార్డ్ వాళ్ళు ఎవరన్నా అక్కడ లోకల్ అమ్మాయిని పెళ్లి చేసుకొని కనుక ప్రాపర్గా గ్రీన్ కార్డ్ మెయింటైన్ చేయకపోతే, అంటే
జనరల్గా ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కదా, గ్రీన్ కార్డు కోసం పెళ్ళిళ్ళు చేసుకోవటము, గ్రీన్ కార్డు వచ్చాక విడాకులు ఇచ్చేయటము, ఇలాంటివి ఏమన్నా ఎప్పుడన్నా ఎక్కడన్నా ఏదన్నా మనం సెర్చ్లో దొరికితేనో లేకపోతే ఏమన్నా క్రిమినల్ యాక్టివిటీస్లో దొరికితేనో సో గ్రీన్ కార్డ్ పోయే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకొకటి ఏంటంటే మెయిన్గా గ్రీన్ కార్డ్ ఉంది కదా అని చెప్పి మనం హ్యాపీగా ఉండడానికి లేదండి. డ్రింక్ అండ్ డ్రైవ్స్ కానీ లేకపోతే క్రిమినల్ అఫెన్స్ కానీ ఇలాంటివి ఏమన్నా జరిగితే మాత్రం గ్రీన్ కార్డ్ రివోక్ చేసి మళ్ళీ మనం నెక్స్ట్ ఫర్దర్ ఏంటి వీసా అప్లై చేసుకోవాలా లేకపోతే ఏంటని అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఎదురయ్యే ఛాన్స్ ఉంది. సో ఇదండి నేను అబ్జర్వ్ చేసింది. సో మీకు షేర్ చేసుకుందాం అనుకున్నా. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.